మోడీ సభ ఏర్పాట్లలో ఒక పెద్ద వైఫల్యం. అది ఏంటి అంటే నిర్వహణ వైఫల్యం. ఏదైతే సభలో పదే పదే మైకులు డిస్టర్బ్, మొట్టమొదట స్వయంగా మోడీ జోక్యం చేసుకుని అక్కడ ఉన్నటువంటి లైట్ల మీదన పడుతున్నటువంటి అభిమానుల్ని దిగమని చెప్పి, అంటే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా ఆపి మరీ అక్కడ ఉన్న వాళ్ళని దిగమన్నారు. అక్కడ భద్రతా వైఫల్యం, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం, అలాగే ఆర్గనైజర్స్ వైఫల్యం. మరొక వైపుని చూసుకుంటే ఆ తర్వాత ఓవరాల్గా సభలో అనేక సార్లు మైక్ కట్ అవ్వడం, వాళ్ళందరూ కూడా జనమంతా వచ్చి మీద పడిపోతుంటే ఆ ఏవైతే సౌండ్ బాక్సులు ఉంటాయో అవన్నీ విఫలమై దానివల్ల ఎదురైనటువంటి సమస్య, దానివల్ల సాగినటువంటి వ్యవహారం అది చాలాసేపు సాగింది. చివరికి మోడీ ఉపన్యాసమే మధ్యలో 3-4 సార్లు ఆపాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టోటల్గా చూస్తే సభ పరంగా ఎంతైతే జనం వచ్చారో ఆ తగినటువంటి విషయంలో, ఇంకోటి ఓ పక్కన మోడీని సన్మానిస్తారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే బొకే లేదు, అక్కడ శాలువా కప్పడానికి లేదు, పురంధేశ్వరి గారు తీసుకొచ్చినటువంటిది ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి ప్లానింగ్ కూడా లేదు. నిర్వహణలో వైఫల్యం, బట్ జనంలో వైఫల్యం కాదు, సభ ఫుల్ సక్సెస్ అయింది.